సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో అంతకుముందు ధ్యానించిన వాక్య భాగం 12 చదువుతున్నాను. 11 నుంచి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనం వద్దకు వచ్చితివి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. మనం రూత్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఎందుకంటే బోయజుని గురించి ధ్యానించినప్పుడు రూత్ను కూడా కొంచెం ధ్యానించాలని నా హృదయ తలంపులు అన్నమాట అర్థం. అందులో అంటాడు ఆయన ఆ కొన్ని మాటలు అండి, చాలా ఆకర్షణీయమైన మాటలు. దాంట్లో ఆమె అతని యొక్క బల్ల దగ్గర రొట్టెని తీసుకెళ్లి చిరకలో ఉంచుకోమన్నాడు. తర్వాత ఆమెకి పెలాలు అందించాడు. తర్వాత ఆమె విషయంలో జాగ్రత్త వహించమన్నాడు. ఇన్ని జరిగిన తర్వాత రాత్రి గడియల్లో బోయజుని ఎదుర్కోవడానికి రూతు వచ్చినట్లు మనం చూస్తాం. అది ఆత్మరీతిగా నేను మీతో మాట్లాడాలని తలుస్తుంటున్నాను. దాంట్లో బోయజు యొక్క స్థానం విమోచనకి గుర్తు, విమోచకుడైన క్రీస్తుకి సాదృశ్యంగా చూపించబడుతుంది. రూతు అంటే సంఘం అన్నమాట. ఆమె సంఘానికి సాదృశ్యంగా చూపించబడుతుంది. రూతు చూపించబడుతుంది. కారణం ఏంటంటే విమోచించాడు క్రీస్తు సంఘం ఎలా విమోచించాడో ప్రభు ఆ కాలాలకి ఎన్నో యుగాలకు ముందు బోయజు రూతుని విమోచించడంలో ఆ మార్గాలు తేటపరచబడ్డాయి. ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాట ఉంటుందండి. ఏమంటుంటుందంటే, నీ వస్త్రపు చెంగు చేత నన్ను కప్పు, నీ వస్త్రపు చెంగులో నన్ను దాచిపెట్టు, ఏదో ఒక మాట ఉంది దాంట్లో. నీ వస్త్రపు చెంగుతో నన్ను కప్పు. ఏంటి వస్త్రపు చెంగు? వస్త్రపు చెంగు అని బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన చొక్కాయి అంచులు అని రాయబడిందండి. చొక్కాయి అంచులు. ఆయన వస్త్రం ఎలా ఉందంటే పరలోకం నుండి భూలోకంలోనికి తాకింది. ఆయన అంగి పరలోకం నుండి భూలోకంలోకి తాకింది. ఆయన అంగి అంచులు లేక ఆయన వస్త్రపు అంచులు. కొత్త నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ, రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ వెళ్ళి ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టుద్ది, అంగీని ముట్టుద్ది, లేకపోతే ఆయన వస్త్రపు చెంగును ముట్టుద్ది. ఆమె అంటే వస్త్రపు చెంగు అనేది అంత ప్రధానమైనటువంటిది. వస్త్రపు చెంగు అది పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చింది. ఆ వస్త్రపు చెంగు కొన్ని యుగాలకి ముందుగా బోయజు ఆ స్త్రీతో ఆ రాత్రి గడియల్లో ఆమె మాట్లాడుతుంది, నీ వస్త్రపు చెంగు ఒక్కసారి నాకు పై కప్ప. ఎటువంటి మాట అంటే ఆ మాట మామూలు మాట కాదండి. అది అతను బోయజు హృదయం ఆ విషయంలో ద్రవించిపోయిందండి. ఆత్మరీతిగా అతని హృదయం ద్రవించిపోయింది. ఎందుకంటే ఈ స్త్రీని విమోచించవలసిన బాధ్యత బోయజుది. ఎందుకంటే దేశం నుంచి వచ్చింది, త్రోయబడిన దేశం నుంచి వచ్చింది, భర్త చనిపోయిన స్థితిలో వచ్చింది. ఒక చిన్న అమ్మాయి కన్యక ప్రభు తట్టు చూస్తుంది. ప్రభు శిలువానుభవంలో ఆ తట్టు చూస్తుంది. ప్రభు మరణంతో సమానమైన అనుభవాన్ని చూస్తుంటాను. అతతో అంటది, నువ్వు మరణించిన చోట నేను మరణిస్తాను, నువ్వు పాతిపెట్టిన చోట నేను పాతిపెడతాను, నువ్వు సమాధి చేయబడిన చోట నేను సమాధి చేయబడతాను, మరణం తప్ప నన్ను ఏది వేరు చేయలేదు అంటది. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువానుభవం అనేది ఏంటంటే అది అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తుంటాడు, నేను క్రీస్తు కూడా సిలువైబడి ఉన్నాను, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు, ఇక నేను జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభునందు యేసుక్రీస్తునందు నేను జీవిస్తున్నాను అంటాడు ఆయన. నేను జీవిస్తున్నాను ఎందుకంటే ఆ ప్రభు అనుభవం, శిలువ అనుభవం నాకు దొరికింది. ఆ శిలువ అనుభవంలో క్రీస్తు నేను చూచాను, నేను జీవించి ఆ ప్రభు కోసం అని ఆ నిర్ణయం ఇక్కడ ఎలా కనబడుతుందో అలాగే ఈమె నిర్ణయం కూడా అక్కడ ఎలా కనబడుతుందండి. క్రీస్తులో తాను ఐక్యపరుచుకున్న జీవిత విధానానికి గుర్తుగా ఆ మాటలన్నీ కూడా చూపించబడుతున్నాయండి. అతను ఆకర్షించింది ఆమె మాటలు. ఆమె ఎన్ని ఆ దేశం అంతా ప్రభుల్ని నయమి చెప్పే ఉంటుంది. ఏంటంటే మోయాబు దేశం యొక్క చిన్నది క్రీస్తుని వల్లించడంలో, విశ్వాసం ఉంచడంలో ఆ స్థానాలన్నీ మోయాబు దేశం అంతా కూడా ప్రకటించబడి ఉంటాయండి. బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉంటే ఎప్పుడైతే దేశాలు ప్రకటించబడ్డాయో బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడతాయి. బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడ్డాయి, దేశంలో ప్రకటించబడతాయండి. అటువంటి స్థానం, అటువంటి విలువలు కలిగినటువంటి ఈ స్త్రీ విషయంలో దేవుడు ఎంత ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టాడు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత బోయజ్ ఆమెను పెళ్లి చేసుకున్న విషయం అందరూ కూడా తెలుసు. ఏంటంటే అంగీ అనేది, వస్త్రపు చెంగు అనేది పాపైన మానవుని విమోచించే స్థానం. అది పాపైన మానవుని విమోచించి పరిశుద్ధ సంఘంలో చేర్చుకొని ఆయన యొక్క పెళ్లి కుమార్తె వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ధరింపజేసినటువంటి ప్రభు ఆయన పరలోకం నుండి ప్రభు ఆయన ఆ వస్త్రపు చెంగును
భూమి మీద కప్పాడు ఆయన పరిశుద్ధ సంఘం మీద, పాపని విమోచించి పరిశుద్ధమైన మార్గాల్లో నిలబెట్టుకున్నాడు ప్రభు అనే విషయం అంత చూపించబడతా ఉంది దాంట్లో. తర్వాత రెండవది యాకీను అనేది విజ్ఞాపనలో యాజకత్వానికి గుర్తు యాకీన్ అనేది యాజకత్వ స్తంభం అనేది పరిశుద్ధ సంఘానికి స్థాపించబడాలండి. ఒకటి విమోచన మార్గం స్థాపించబడాలి, ఒకటి పరిశుద్ధ సంఘంలో ఈ యొక్క యాజకత్వం అనేది బలమైన స్తంభం కట్టబడాలండి. ఎప్పుడైతే విమోచన మార్గం ఎరుగుతారో అదండి విమోచన మార్గాన్ని ఎరుగుతారో యాజకత్వ మార్గాన్ని కూడా ఆత్మ ఎరుగుతుందండి. విమోచన మార్గం ఎరిగినటువంటి ఒక వ్యక్తి యాజకత్వంలో తన అంతరాత్మని పరిశుద్ధాత్మని తొడుకుని వెళ్తాడండి. దుఃఖకరమైనటువంటి ప్రార్థన, వేదనతో కూడినటువంటి ప్రార్థన, విజ్ఞాపనలో క్రీస్తు యొక్క రహస్యాలు వెతికే ప్రార్థన, క్రీస్తు యొక్క మర్మం గ్రహించగలిగే ప్రార్థన, విజ్ఞాపన పరిశుద్ధుల కొరకు చేసే విజ్ఞాపన ఎన్నో రకాలైనవి అందులో దాచిపెట్టబడి ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. అవన్నీ కూడా నేను చెప్పడానికి నేను అంత సామర్థ్యం కలిగిన దాన్ని కాదు. ఇవన్నీ కూడా నేను నా ఆత్మలు గ్రహించుకున్నవి తప్ప ఏ ఒక్క పెద్ద పెద్ద సేవకులు రాసినటువంటి నేను చదవలేదు. ఏ పెద్ద పెద్ద సేవకులు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాసినటువంటి నేను చదవలేదు. కానీ నా ఆత్మ వీటిని కనుగొందండి. ఎలా కనుగొన్నది అనేది ఏంటంటే, సేవా జీవితంలో సేవ నాకు ఆత్మకు అందనప్పుడు, సేవా జీవితంలో ఎవరో నన్ను వినియోగించుకోనప్పుడు, నన్ను గుర్తించినప్పుడు నా ఆత్మ వేదన పట్టడం గమనించుకోగలిగానండి. ఆత్మిక రహస్యాల్లో అద్భుతమైన స్థానాలు నా ఆత్మకి ఇవ్వటం గమనించుకోగలిగాను. విజ్ఞాపన యొక్క రహస్యాలు దేవుని యొక్క మర్మాలు విడదీయబట్టడం గమనించుకున్నానండి. దానికోసం ఈ లోకంలో నా జీవితంలో ఎంతో ఎటువంటి వాటిలో నా హృదయం వెళ్లకుండా, ఈ లోక సంబంధమైన వాటిలోనికి నా హృదయం వెళ్లకుండా, ఈ లోక సంబంధమైన కోరికల్లోనికి నా హృదయం వెళ్లకుండా, ఈ ఉన్నతమైన మార్గాలు ఆత్మలో కనుగొనటానికి ప్రభు ద్వారాలు తెరిచాడండి. విజ్ఞాపన రహస్యం అటువంటిదండి. విజ్ఞాపన రహస్యంలో ఆత్మ సంబంధమైన ప్రార్థన ఇవ్వబడింది. అది ఆత్మ సంబంధమైన కృపలో అంతరాత్మ తీసుకువెళ్తాడు ప్రభు. ఆత్మ సంబంధమైన కృపలో చెప్పసఖ్యమైన మూలికతో ప్రార్థించే స్థానాల్లోనికి ఆత్మను తీసుకుని వెళ్తాడండి. నీ కన్నీరు, మన కన్నీరు ఎన్ని స్థలాల్లోకి వెళుతుంది విజ్ఞాపన రహస్యంలో క్రీస్తు యొక్క యాజకత్వంలోనికి ప్రవేశించి ఆ హృదయాన్ని పరిశుద్ధుని హృదయంలోనికి ప్రవేశిస్తుంది మన ప్రార్థన. అది ప్రార్థన యొక్క రహస్యం. ఈ ప్రార్థన యొక్క రహస్యం ఒక వ్యక్తి గ్రహిస్తే ధన్యులు అవుతారనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ విమోచన అనేది స్తంభం అనేది పరిశుద్ధ స్థలంలో స్థాపించబడిందండి. బాగుందండి. ఇత్తడి స్తంభం అది చాలా బలమైన స్తంభం. క్రీస్తు యొక్క కొత్త నిబంధనలో ఆయన యొక్క ప్రార్థన విజ్ఞాపన ప్రార్థనకి గుర్తుగా చూపించబడిందండి. ఆయన యొక్క ఏంటంటే యాచించే ప్రార్థనకి గుర్తుగా చూపించబడిందండి. ప్రధాన యాజకుడిగా ఆ ప్రార్థనకి గుర్తుగా చూపించబడిందండి. తర్వాత యాకీన్ అనేదానికి యాజకత్వానికి ముద్రగా చూపించబడిందండి. ఆయన మెల్కీసెదెకు క్రమంలో చేరినవాడని చెప్పబడక, ఆయన అహరోను క్రమంలో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమంలో చేరినవాడని చెప్పబడిందండి. బైబిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో కొన్ని 7వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. 1వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక 24వ అధ్యాయం 1వ అధ్యాయం దాంట్లో మొట్టమొదటి మాటే మనకి అర్థమైపోతుంది. దాంట్లో 1వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 1వ వచనం అండి. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేమనగా అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతమారు. అహరోను క్రమంలో నుంచి వచ్చినటువంటి వాడు ఇతను అనమాట, యాకీను. అది 24వ అధ్యాయంలో 17వ వచనంలో 21వది యాకీనకు, 21వది యాకీనకు, 22వది గాములు అది వద్దు. కానీ 21వ స్థానంలో ఈ యొక్క యాకీను యాజకుడిగా నియమించబడ్డాడండి. ఆయన అహరోను వంశావళిలో నుంచి క్రమంలో నుంచి వచ్చిన వ్యక్తి ఆయన అని చెప్పబడింది. దీని ఒకే భాగం ఎందుకు అంత ప్రాముఖ్యమైనది చెప్పబడింది అనేది ఆ విషయాలు నేను వివరించలేను, ఎందుకంటే ఇంకా రిఫర్ చేస్తే తప్ప ఆ విషయాలు నాకు అర్థం అవ్వలేదు యాకీను. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి క్రమానికి అహరోను వంశం కట్టబడలేదు. కానీ మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన నిరంతరం యాజకుడే ఉన్నాడు, ప్రధాన యాజకుడే ఉన్నాడని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆయన ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఉన్నటువంటి ప్రధాన యాజకుడు అయినటువంటి యేసు అని చెప్పబడతా ఉందండి. ఆ యేసు గురించి ఆ స్తంభం చూపించబడతా ఉంది. ఇటు పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఈ స్తంభం చూపించబడతా ఉందండి. పాత నిబంధనలో అదేంటి అహరోను వంశావళిలో చేరినటువంటి బయలుపరచబడిన యాకీను, నూతన నిబంధనలో క్రీస్తు వంశావళి క్రమానికి ఏ విధంగా మెల్కీసెదెకు క్రమంలో చేరినవాడు ప్రభు అనే సత్యం, ఇన్ని విషయాలు చూపించబడుతున్నాయి. దాంట్లో ఈ సత్యాలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. 8వ అధ్యాయంలో ఎన్ని విషయాలు రాయబడినాయి అంటే అన్ని విషయాలు ధ్యానించానండి, అన్ని సత్యాలు ధ్యానించాను. 8వ అధ్యాయంలో ఆయన ఆత్మానుసరమైన మనసు, శరీరానుసరమైన మనసు నుంచి క్రీస్తు జీవముని ఆత్మ గురించి,
మృతుల నుండి లేపిన ఆత్మ గురించి, తర్వాత చెప్పసఖ్యము కాని ములుగులో ప్రార్థన చేసే ఆత్మను గురించి, ఆత్మ మనకు ఎలా సహాయం చేస్తాడో ఆ విషయం గురించి, ఎన్ని ఆత్మ సంబంధమైనవి ఆ 8 అధ్యాయాలు రాయబడి ఉన్నాయో అన్ని వచనాలు ధ్యానించానండి. వన్ బై వన్ ధ్యానించానండి. అది పుస్తక రూపం కాదండి, ఎన్నో పుస్తకాలు కలయిక. అది అటు పుస్తకం నేను రాయాలి, కానీ ఇంత సమయాన్ని నేను ఇవ్వలేకపోతున్నందుకు దేవుడు క్షమించాలి. అంత సమయాన్ని ఎంత దేవుడు ఒక వాక్యం చదివితే, ఒక వాక్యం రెండు వచనాలు చదివితే దాని విశిష్టత కానీ, దాని విపులీకరణ కానీ, ఎన్నో సత్యాలు ఆత్మకు బయలుపరచబడినప్పుడు ఇలాగా ఈ వాక్య భాగాలని మీ మధ్యలో చెప్పడానికి ఇష్టపడి నేను ముందుకు వచ్చానండి. అంతే. దీనిలో ఏమీ కూడా ఏది చూపించుకునేది కాదు. ఇందులో ప్రభువుని చూపించడమే నా మార్గం, ఉత్తమమైన మార్గం. ఆయన కనపరచడమే నాకు ఉత్తమమైన మార్గం. ఆయన్ని తెలియపరచడమే నా హృదయంలో ఉన్న ఆలోచన. ఈ విషయాలు మీ మధ్యలో పంచుకుంటున్నాను. అందుకోసం రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్పసఖ్యం కానీ మూలులతో ప్రార్థించే ఆత్మ అన్న ఆ ఆత్మ క్రీస్తుని మృతులోనే లేపిన ఆత్మ మనల్ని ఎలా విడిపించిందంటే ప్రతి పాపం నుంచి కూడా విడిపించిందండి. ప్రతి పాపం నుంచి విడిపించింది మృతుల్లో నుండి లేచిన ఆత్మ. ఈ పాపం కనుక ఒక వ్యక్తి జీవితంలో తొలగకపోతే ఆత్మలో ఒక వ్యక్తి సంపూర్ణుడు కాడండి, ఏ విధంగా కూడా కాదు. క్రీస్తు యేసునందు జీవమని ఆత్మ యొక్క నియమం ఒక హృదయంలో లేకపోతే ఆ వ్యక్తి క్రీస్తునందు సంపూర్ణుడు కాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఎందుకంటే శరీరానుసరమైన మనసు శరీరాన్ని చూపిస్తుంది, ఆత్మానుసారమైన మనసు ఆత్మను చూపిస్తూ ఉంది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉందని వాక్యం చెప్తా ఉందండి. ఆత్మ విడదీయబడాలి. అంతర్యంలో ఆత్మ క్రీస్తు ఆత్మతో ఏకం చేయబడాలండి. అది ఏకం చేయబడటానికి ఈ యాజకత్వం కావాలండి. ఒక హృదయంలో యాజక రహస్యం కావాలి. ఈ యాజక రహస్యంలో క్రీస్తు యొక్క వ్యక్తిత్వం అనేది యాజక రహస్యంలో ఆత్మకు అర్థం అవుద్దండి. బయటికి మనం చూపించుకోవడానికి అదేం కుదరదు. ఒక వ్యక్తి బయటికి ఏదైనా చూపించుకోవాలనుకుంటే అతని హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి అంతా నేలమట్టం అయిపోద్దండి. అది రహస్యం. ఒక వ్యక్తి లేని చెప్పాడంటే తన ఆత్మీయ జీవితంలో శూన్యమైపోతాడనే విషయం. రెండవది, తన హృదయంలో ఉన్నది చెప్పినప్పుడు దానికి అనేక రెట్లు దర్శనాన్ని, అనేక రెట్లు ఆత్మ యొక్క దర్శనాన్ని, ప్రత్యక్షతని ప్రభు ఇస్తాడనేది ఈ యాజకత్వ విషయం యొక్క రహస్యం. యాజకత్వంలో ఉన్నటువంటి మార్గం అది. ఈ యాజకత్వంలోనే ఒక వ్యక్తికి ప్రత్యక్షమైన మార్గాలు, దేవుని యొక్క మార్గాలు దీనిలోనే బయలుదేరాయండి. ఒక వ్యక్తి ఆత్మను విడదీయాలంటే, ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని విడదీయాలంటే ఈ యాజకత్వంలో తప్పితే మరొక విధంగా సాధ్యపరచబడదండి. ఇన్ని వాక్యాలు ధ్యానించుకున్నప్పటికీ కూడా ఒకనొక సమయం వస్తుందని ప్రార్థన చేయడానికి. అంతర్యంలో హృదయంలో దేవునితో ఏకమై చేసే ప్రార్థన ఉంటుందండి. ఎన్నో ప్రార్థనలు చేయొచ్చు, ఎన్నో రకాలైన ప్రార్థన చేయొచ్చండి. అంతర్యం ప్రభుతో ఏకమై చేసే ప్రార్థన ఉంటుందండి. ఆ రహస్యం వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికి కూడా తెలియదు. అంతరే రహస్యం తన పెళ్లికి వాడిన క్రీస్తుకి సంఘానికి తప్పితే ఎవరికి కూడా తెలియదు. ఆ రహస్యంలో సంఘం ఉంటేనే తప్ప ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్ అంటే వ్యక్తిగతమైన జీవితం ఉంటే తప్ప బాహ్యంగా ఈ స్థానాల్లోనికి ఆత్మ వెళ్ళలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. నేను మీకు చెప్పినప్పటికీ కూడా, ఎన్ని విషయాలు సత్యాలు మీకు బోధించినప్పటికీ కూడా ఎంతమంది మనసు ఉంచుతున్నారు. సెల్ చూస్తే ఎన్నో ఉంటాయండి దాంట్లో. కానీ జీవం కలిగిన దేవుని వాక్యం మీద మనసుంచినటువంటి పరిశుద్ధులు ధన్యులు. ఈ వాక్యాన్ని ధ్యానించి దీని సన్నిధిలో చెప్పబడుతుంటున్నప్పుడు దాని మీద లక్ష్యం ఇచ్చిన వారు ధన్యులండి. నేను ఎన్నో చోట్ల వాక్యం వింటాను కానీ ఆ వాక్యం నా హృదయాన్ని ఆకర్షిస్తే ఖచ్చితంగా వింటానండి. పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన సత్యాలు దాన్ని త్రోసేస్తే ఏ వ్యక్తి జీవితంలో కూడా ఏది సంపాదించుకోలేని విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. అహరోను క్రమంలో చేరి వంశావళిలో నుంచి వచ్చినటువంటి యాకీను, అది 1వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయంలో 1:17 చూపించబడిందండి. ఒక వ్యక్తికి జీవితంలో విమోచనము యాజకత్వాన్ని సైడ్ బై సైడ్ నడిచేయండి. ఒకవైపు నడిచింది. విమోచనలో నడిచిన వ్యక్తి యాజకత్వాన్ని మర్చిపోలేదు. యాజకత్వం విమోచన లేని వ్యక్తికి యాజకత్వం ఇవ్వలేదండి. అది నిదర్శనం. అది ఒక వ్యక్తి జీవితంలో యాజకత్వం లేకపోతే అతను విమోచన మార్గంలో లేడు అన్నమాట అర్థం. నేను చెప్పడం కాదు, నేను బోధించేది కాదు. అది విమోచన మార్గంలో ఆత్మ ప్రయాణించినప్పుడు యాజకత్వం యొక్క మార్గం కూడా ఆత్మకి బయలుపరచబడుతుందండి. ఒక వ్యక్తి విమోచన మార్గం లేకుండా ఉంటే యాజకత్వం అనేది అతని ఆత్మకి ఇవ్వబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ రెండు మార్గాలు కూడా క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన మార్గాలు. అవి ఈ మందిరానికి 2 బలమైన స్తంభాలుగా నిలబడ్డాయండి. నేటి పరిశుద్ధ సంఘానికి ఇవి చాలా బలమైన స్తంభాలండి. క్రీస్తు యేసు యొక్క యాజకత్వం కానీ క్రీస్తు యేసు యొక్క విమోచనం, ఈ 2 కూడా చాలా బలమైన స్తంభాలు. ఇంకా కొత్త నిబంధనకు వచ్చేపాటికి ఎన్నో విషయాలు చూపించబడ్డాయి. క్రీస్తు యేసు యొక్క ప్రేమ బలమైన స్తంభంగా చూపించబడింది. అది సత్యమునకు స్తంభమే ఉన్నదని అని చెప్పింది 1వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో. సత్యమునకు స్తంభం, అది సత్యమునకు స్తంభమే ఉంది. ఆయన యొక్క మార్గాలు, ఆ ప్రేమ అనేది
ఆయన పరిశుద్ధత అనేది అవి మార్గాలని స్తంభాలండి. 4 స్తంభాలు కాదండి, 7 స్తంభాల మీద సంఘం కట్టబడిందండి. 7 స్తంభాల మీద సంఘం కట్టబడింది. 7 పరిశుద్ధ స్తంభాల మీద సంఘం ఎలా కట్టబడిందో అలాగే 7 పరిశుద్ధమైన ఆయన యొక్క పిలుపుల్లో ఆయన యొక్క పలుకుల్లో స్తంభాల మీద అటువంటి పలుకుల్లో ఆ యొక్క స్వరాల్లో సంఘం వేరుపడింది. జ్ఞాపకం చేసుకోండి. 7 పరిశుద్ధ స్తంభాల మీద సంఘం ఎలా కట్టబడిందో 7 పలుకుల్లో శిలువలో పలికిన 7 పలుకుల్లో సంఘం ఆ మార్గాల్లో వేరుపారిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఎందుకంటే అన్ని ఉన్నతమైన స్థానాల దేవుడు నేటి పరిశుద్ధ ఇచ్చాడండి. ఇవి ఎక్కడున్నాయి ఈ నేటి దినాల్లో ఇవి ఎక్కడున్నాయి అనే విషయం ఒకసారి మన మనసులో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా. అందుకోసం ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి అని చెప్పబడిందండి. 7 స్తంభం మధ్య సువర్ణ దీపస్తంభం మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే 7 సువర్ణ దీప స్తంభాలు సంఘమునకు బలమైనవిగా నిలబడ్డాయండి. 7 ఉన్నతమైన మార్గాలు సంఘానికి మూలమైనగా నిలబడ్డాయండి. అది క్రీస్తు యేసు యొక్క దైవత్వం యొక్క ప్రత్యక్షత అండి. ఆ ప్రత్యక్షత స్తంభాలకు కట్టబడాలండి. ఒక వ్యక్తి జీవితంలో, ఒక పరిశుద్ధుని జీవితంలో కట్టబడాలండి. ఒక పరిశుద్ధుని జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయిలో నెలకొల్పడితేనే సంఘం నూతనాభివృద్ధి పొందుదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. జీవం గల దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానాన్ని నిలబడటం అనేది అంత గొప్ప స్థానం అనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఈ 2 మార్గాల్లోకి వెళ్తే కానీ ఒక వ్యక్తి దేవుని మందిరంలో ఈ ఇతర స్తంభాల నుంచి లోపలికి వెళ్తే కానీ అతి పరిశుద్ధమైన స్థలాన్ని చేరలేరండి. అతి పరిశుద్ధమైన స్థలాల్లోకి అందరూ చేరలేరని విషయం మీతో మాట్లాడుతున్నాను. అతి పరిశుద్ధమైన స్థలం అంతర్మందిరంలో కట్టబడినటువంటి స్థానాలు చాలా విలువైన స్థానాలు కట్టబడ్డాయండి. బంగారంతో లేకపోతే ఇంకా చుట్టూ ఎన్నో రత్నాలతో వెండితో ఆ అంతర్మందిరం ఆ పైభాగం అంతా కూడా ఎలా చెక్కబడిందంటే అంతర్మందిరంలో మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఆ కెరూబుల యొక్క రెక్కల కింద ఆ ధర్మశాస్త్ర ఫలకాలను దాచిపెట్టాడు. అలాగే ఒక హృదయం యొక్క అంతర్మందిరం అనేది పరిశుద్ధాత్మ యొక్క దర్శనంతో దాంతో ఆ రెక్కల కింద ఆయన యొక్క మహిమ యొక్క ప్రభావం కింద ఒక వ్యక్తి యొక్క జీవిత విధానం దాచిపెట్టబడుతుందని అది గ్రహించుకుంటే సేవధన్యం అవుతుంది. అది గ్రహించుకుంటే ఎంతమంది వినకపోయినా ఎంతమంది చూడకపోయినా నిరీక్షణ ఒకటే అన్నాడు దేవుడు. నిరీక్షణ క్రీస్తు యేసునందు నిరీక్షణ, ఆ నిరీక్షణ ఎందు సేవా జీవితం అనేది అభివృద్ధి చెందుతున్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో ఇంకా చూసినట్లయితే పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళడానికి ఇందాక చెప్పాను ముందు భాగంలో ఒక మధ్యలో ఒక తెర కట్టబడిందండి. అది 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉందండి. దాంట్లో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నాడు అక్కడ స్వాతంత్రం ఉండను. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడండి. అతి పరిశుద్ధుల స్థలం ప్రవేశించి నేటి కొత్త నిబంధన సంఘానికి అతి పరిశుద్ధమైన ద్వారం ఆయన నూతనమైన జీవం కలిగిన శరీరం అనే తెరని ఆయన చీల్చాడండి. ఆయన ఆ తెర చీల్చబడి ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలోకి ద్వారం తెరిచాడండి. అతి పరిశుద్ధ స్థలంలోకి ద్వారం తెరిచాడు ప్రభు అనే విషయం చూపించబడుతుందండి. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకుండా ఏ వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేని విషయాన్ని మాట్లాడుతుంటున్నాను. ఆత్మలో విమోచన మార్గం టచ్ చేయబడకుండా, యాజకత్వం టచ్ చేయబడకుండా అతి పరిశుద్ధమైన విలువలు ఆత్మ ఇవ్వబడతాయని నేను అనుకోను. ఎటు వస్తువు అనుకోనండి. అవి కుదరవు. రాజీ కుదరదండి. చెప్పడానికి కుదరదు. బాగా చెప్పారంటే కుదరదండి. ఇది కుదరదు. అది ట్రేస్ పేపర్ కాదు. అది తీసి పెట్టడానికి అదేంటి గట్టి నొక్కి పెట్టడానికి అటువంటిది కాదు. అది అంతర్మందిరంలో పుట్టవలసినటువంటి ధరణీదులు అంతర్మందిరంలో పరిశుద్ధాత్మ చేత తాకబడిన నీ హృదయంలో నుంచి ఈ బలమైన మార్గాలు బయటికి రావాలండి. లేకపోతే వాళ్ళు చిన్న వ్యక్తులైనా పర్వాలేదు, వాళ్ళు ఏమి ఎరిగినట్టు జ్ఞానం లేని వారైనా పర్వాలేదు, స్త్రీలైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. కానీ నేటి దినాల్లో స్త్రీల యొక్క పరిచర్య ఎంత త్రోసివేయబడిందంటే అంతకు త్రోసివేయబడిందండి. ఎంత అణుకుతో స్త్రీలు ఉన్నా, ఎంత తగ్గించుకుని ఉన్నా సరే స్త్రీల పరిచర్య అంటే అలా తీసివేయబడిందండి పరిచర్య. కానీ ఒకనొక రోజు ప్రభు లెక్క అడుగుతాడనే విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనొక రోజు ప్రభు లెక్కలోనికి మన హృదయాంతరంగా నిలబడగలగాలని ఆ విషయం కూడా నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఈ ద్వారం గుండా వెళ్తే లోపల ఉన్నటువంటి అందం అండి. ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు 3 రకాలైన తెరలు పైన వేసినప్పుడు లోపలికి అడుగు పెట్టిన తర్వాత లోపల ఉన్నటువంటి ఆ తెరలు చూసినప్పుడు నీలిదారంతో సన్న నూలుతో రక్తవర్ణపు నూలుతో అదేంటి ఉదారంగా నూలుతో కట్టబడిన కర్టెన్స్ వేలాడతీయబడ్డాయండి. దాంట్లో తెరలు వేలాడతీయబడ్డాయి ప్రత్యక్ష గుడారంలో. ఆ లోపలికి వెళ్ళటానికి, ఆ మందిరంలో లోపలికి వెళ్ళటానికి పైన కప్పబడిన చూసి కొందరు వెళ్ళిపోతారు. ఏముంది దాంట్లో మేక వెంట్రుకలు గొరబొచ్చు ఉంది అనుకుంటారు. కానీ లోపలలో ఇంటీరియర్ డెకరేషన్ అంటే ఏంటంటే అందరు కూడా తెలిసి ఇప్పుడు ఇంటీరియర్ అంటే లోపలి భాగాల్లో అంటే చెక్కబడినటువంటి
చెక్కబడినట్టు పరిశుద్ధాత్మని యొక్క ఆ స్పందన హృదయంలో అనేక విధాలుగా చెక్కబడుతుంది. పరిశుద్ధాత్మని యొక్క నక్షీ పని ఒక హృదయంలో, శిల్పకారుని నక్షీ పని ఎలాగ అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ రాసిన పత్రిక 3 అధ్యాయంలోనూ ఆఖరి రాసి శిల్పకారుని పని వలె అన్నాడు. దాంట్లో ఆ శిల్పకారుని పని సొలొమోను మందిరంలో శిల్పకారుని పనిలాగా చెక్కబడిందండి. రత్నాలు ఎక్కడ చెక్కబడాలి, లేకపోతే ప్రశస్తమైన రాళ్ళు ఎక్కడ చెక్కబడాలి, నీలాలు ఎక్కడ చెక్కబడాలి, తర్వాత గోమేతికం ఎక్కడ చెక్కబడాలి, ఎన్ని రాళ్ళు ఎక్కడెక్కడ చెక్కబడాలో అవన్నీ కూడా పరలోకం యొక్క మర్మానికి సాదృశ్యంగా ఉంది. శిలువ యొక్క మర్మంలో దాచబడిన పునరుత్థానం యొక్క శక్తికి మర్మానికి బయలుపరచబడింది. 3 చెప్తున్నానండి. ఒకటి పునరుత్థానం యొక్క మహిమ చూపించబడింది, పరలోక మహిమ యొక్క చూపించబడింది. 3వది నీ అంతరంగ మహిమ, నా అంతరంగ మహిమ అందులో చూపించబడిందండి. ఇంటీరియర్ డెకరేషన్ అంటే అంత అందమైనటువంటి స్థానాలు హృదయంలో కట్టబడినప్పుడు ఈ వ్యక్తి లోక పాపంలోకి కాళ్ళు పెట్టలేడండి, ఈ లోక పాపాలలోకి చేతులు పెట్టలేడండి, ఎట్టి బస్సులో పెట్టలేడు. ఎందుకంటే రత్నాల యొక్క మహిమ, బంగారం యొక్క మహిమ, ఆ శోభ పరలోక సంబంధమైనటువంటి మార్గాలు నీ హృదయం నిలబడి ఉంటే ఈ పాపంలోకి నీ హృదయం వెళ్ళదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. నీ దాహం అంతా, నీ వేదనంతా కూడా నీ సంఘం కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసమే తప్ప మరొక విధంగా నీ హృదయం వెళ్ళదని వాక్యం చెప్పి బోధించి ఎవరు వినకపోయినా సరే ఈ వాక్యం సంత వీధుల్లో ప్రకటించబడింది, రాజ వీధుల్లో ప్రకటించబడుతుందండి. ఇది పరలోకం యొక్క మహిమలో ప్రకటించబడుతుందండి ఈ వాక్యం. అటువంటి వాక్యాన్ని ప్రభు ఇచ్చినందుకు ఆయన గణపరచబడతాడనే విషయాన్ని, ఆయన మహింపరచబడతాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దీని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క తెరలు, ఎంత అందమైన తెరల్లో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఎలా కట్టబడిందో అలాగే సొలొమోను మందిరంలో ఈ పరిశుద్ధ స్థలాన్ని దాటుకుని వచ్చిన అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి మార్గాలు పరిశుద్ధులకి మాత్రమే బయలుపరచబడ్డాయండి. ఒక అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు వచ్చి యాజకత్వం జరిగించి బలి-అర్పిస్తాడండి. ఒక్కడ మాత్రమే సంవత్సరానికి ఒకసారి. ఇంకా అతి పరిశుద్ధమైన స్థలం ఎవరు కూడా ఆ పరిశుద్ధ స్థలాన్ని ప్రభు ఆయన కలువరి శిలువ మీద ప్రాణం పెట్టి ప్రధాన యాజకుడు తానే వచ్చి తన రక్తాన్ని ధర్మశాస్త్రానికి పొలగలు తుడిచివేయడమే కాకుండా అతి పరిశుద్ధ స్థలంలో ప్రభు ఆ యొక్క మార్గాలు తెరిచాడండి. అతి పరిశుద్ధ స్థలంలో నుంచి మార్గాలు తెరిచాడండి. హెబ్రీ పత్రికలు రాయబడి ఉందండి. హెబ్రీ పత్రికలో ఇది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో లేదా 10వ అధ్యాయం 9వ వచనంలో నిత్యమైన ఆత్మ తన్ను తాను నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము, అది ఒకవేళ రోమిల్ రాసిన పత్రిక నాకు జ్ఞాపకాలు ఇప్పుడు చదవలేదు నేను. నిత్యమైన ఆత్మతో తన్ను తాను నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము జీవం కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంత శుద్ధీకరించబడుతున్నది, ఎంత శుద్ధీకరించబడుతుందండి. మనస్సాక్షి శుద్ధీకరణ లేకుండా ప్రత్యక్షత లేదు. మనస్సాక్షి శుద్ధీకరించకుండా దర్శనం లేదండి. మనస్సాక్షి శుద్ధీకరించబడకుండా ప్రత్యక్ష జీవం ఆత్మలో నుంచి బయటికి రాదండి. మనస్సాక్షి శుద్ధీకరణ లేకుండా పరిశుద్ధమైన పరిచర్య ఆత్మకు అప్పగించబడదు. 4 విషయాలు చెప్పానండి. మరి 4 విషయాలు మళ్ళీ నేను చూస్తే కానీ నాకు తెలియదు, వింటే కానీ నాకు తెలియదు. ఇంకా పరిశుద్ధమైనటువంటి స్థానాల హృదయంలో లేకుండా మహిమలిగిన మార్గాల్లో నీ ఆత్మ ప్రత్యక్షత అందుకోలేదండి. పరిశుద్ధమైన జీవిత విధానంలో నీలో లేకుండా మహిమలిగిన మార్గాల్లో ఉన్నటువంటి అది స్థానాలు ఇవన్నీ కొత్తగా ఉంటాయండి. చాలామందికి అసలు ఏంటో కూడా అర్థం కాక మూసేస్తారు. ఏంటో కూడా అర్థం కాక ఇదేంటి మెసేజ్ కూడా వినరు. ఎందుకు వినరంటే వారి హృదయానికి అందనటువంటి విషయాలు మాట్లాడుతుంటున్నప్పుడు కొంతమంది పరిశుద్ధులు మాత్రమే దీన్ని అంగీకరిస్తారు తప్ప మామూలు అంగీకరించరండి. అయినా ధైర్యం తెచ్చుకుని ఈ సేవని కొనసాగిస్తున్నాను మేము మధ్యలో పెడుతుంటున్నాను. తర్వాత ఆ యొక్క బ్యూటీ ఏంటో, అందం ఏంటో, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ బ్యూటీ ఏంటో, ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఆ రెక్కలు దాచుకున్నటువంటి కిరూబులు ఏ విధంగా ఆ మందసంలో దాచిపెట్టబడి రెక్కలు మనసు ఎలా దాచిపెట్టబడింది, అలాగే అంతర్యంలో ఉన్నటువంటి దర్శనం, అంతర్యంలో ఉన్నటువంటి వాక్యం యొక్క దర్శనం, మర్మం అనేది ఆ విధంగా ప్రత్యక్షపరచబడి పరిశుద్ధాత్మిక దర్శనంతో ప్రత్యక్షపరచబడినప్పుడు అది ఒక మహత్తరమైన శక్తి నీ ఆత్మలో ఉన్నట్టు నువ్వు కనుగొంటా ఉండి, అది కనుగొనలేకపోతే ఒక వ్యక్తి సేవకునికి జీవితం ఉన్నతమైన స్థలాల్లో నిలబడదాని విషయం కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఎందుకంటే ఆ ద్వారం అనేది ఇంకా చెప్పాలంటే సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం ఎంతో అధికమైందండి. జ్ఞానం ఎంత అధికమైందంటే కోర్టులో అతను మాట్లాడుతుంటున్నప్పుడు సొలొమోను మాట్లాడుతుంటున్నప్పుడు ఆ స్థానంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయేవారు. అతని యొక్క జ్ఞానం చుట్టూ భూదిగంధాల వరకు కూడా వెళ్ళిందండి. భూదిగంధాల వరకు వెళ్ళింది. ఆ స్థానంలో ఉన్నటువంటి మనుషులు ఆ కోర్టు హాల్ అంతా కూడా సొలొమోను వచనాలు వినటానికి ఎంతో ఆతృతపడేవారు. ఆతృతపడి బయటికి కూడా పొర్లి పారేదండి ఆయన జ్ఞానం అనేది. మొట్టమొదటిగా రాజ్యానికి వచ్చిన కొత్తలో ఒక స్త్రీకి ఇచ్చిన తీర్పు,
బతికున్న పిల్ల చచ్చిన పిల్ల తీర్పు ఇచ్చాడు కదా. అప్పుడు ఆయన్ని వివరించడం కంటే మీకు అందరూ తెలుసు కాబట్టి దాంట్లో జనులు అనుకుంటారు రాజు దైవజ్ఞానం పొందినవాడు అని. రాజుకు భయపడ్డారండి. రాజు దైవజ్ఞానం పొందినవాడు. ఈ దైవజ్ఞానం అనేది నేటి పరిశుద్ధుల్లో ఈ పెట్టిన దీపం ఉన్నది. నేటి పరిశుద్ధ స్థలంలో అంతర్యంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రకాశించే దీపం అనేది ప్రత్యక్ష దీపం. అది దైవజ్ఞానం అనేది. ఈ దైవజ్ఞానం నేటి పరిశుద్ధుల్లో ఒక వ్యక్తిని చూచినప్పుడు అర్థమయ్యే దైవజ్ఞానం ఉన్నది. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తన అంతర్యం గ్రహించగలిగే దైవజ్ఞానం ఉంది. దేవుని మర్మాలను పరిశీలించగలిగే దైవజ్ఞానం నేటి సంఘం యొక్క క్షేమం కోసం, సంఘం యొక్క ఉన్నతమైన స్థానాల కోసం ఒక వ్యక్తిని చూచినప్పుడు గ్రహించగలిగే జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం నేటి పరిశుద్ధులో పెట్టినటువంటి ప్రకాశమైనటువంటి పరిశుద్ధుని యొక్క దివ్యమైన వాక్ ఉన్నది. ఆ వాక్ అది జ్ఞానం ఇచ్చిందండి ఒక హృదయానికి. జ్ఞానం, ఆ జ్ఞానం అనేది ప్రార్థనలో ఆత్మకి దొర్లిపోయిందండి. విజ్ఞాపన ప్రార్థనలో, యాజకత్వంలో ఆత్మలో దొర్లిపోయిన జ్ఞానం ఉన్నది. బయట నుంచి తెచ్చుకునేది కాదు, ఏదో చదువు తెచ్చుకునేది కాదు. అంతరాత్మలో దేవుని సన్నిధిలో ప్రార్థించే హృదయానికి అనుగ్రహించిన ఆ జ్ఞానం అనేది సొలొమోను యొక్క ప్రార్థన బట్టి మనం అర్థం చేసుకోగలమండి. తర్వాత సొలొమోను చేసిన పాపాలు, భయంకరమైన పాపాలు చేశాడు. ఎన్ని భయంకరమైన దాంట్లో రాస్తాడండి. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది భార్యలు కానివారు. ఆ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, అందుకు మళ్ళా మాట్లాడుతున్నాను. అటువంటి వాళ్ళు 1000 మంది ఉన్నారండి. ఆస్థానంలో 1000 మంది ఉన్నారు. అతని హృదయం తప్పించేశారండి. తప్పించేశారు. రాజకుమార్తెలైన భార్యల్లో ప్రాముఖ్యమైనటువంటి వారు ఫరోనికి కుమార్తె ఐగుప్తు దేశం నుంచి తెచ్చుకున్నటువంటి వ్యక్తి స్త్రీ, తర్వాత ఎదోము దేశం నుంచి తెచ్చుకున్నటువంటి స్త్రీ, లెబానోన్ నుంచి తెచ్చుకున్నటువంటి స్త్రీ, అందరూ రాజకుమార్తెలు. ఎవరైతే దేవుడు వద్దన్నాడో అక్కడి నుంచి తీసుకొచ్చి రాజకుమార్తెలు. కొంతమంది లెబనోన్ నుంచి తెచ్చినటువంటి రాజకుమార్తెని తన ఆస్థానం రానియకుండా లెబనోన్లో అరణ్యంలో ఒక మందిరం కట్టించి మందిరంలో ఆమె పెడతాడని తీసుకెళ్ళి వాడు రావటానికి అర్హత లేదు అనుకుంటాడండి. తర్వాత రాను తను లోనైపోతాడండి. ఆ పాపాలకి లోనైపోతాడు సొలొమోను. కానీ అతనికి ఆ వైభవం ఎలా ఇవ్వబడింది, ఆయనకి రాజరికం ఎలా ఇవ్వబడిందండి. క్రీస్తు ప్రభు యొక్క వంశాల క్రమంలో దావీదు తర్వాత సొలొమోను పేరు ఎందుకు రాయబడిందండి? సొలొమోను తర్వాత రెహబాం పేరు రాయబడింది. సొలొమోనులో తన స్థానాన్ని ఎన్ని పోగొట్టుకున్నాడండి. సౌలుకు దూరమైనట్టు నా కృపను దూరం చేయనని ప్రభు ఎలా వాగ్దానం చేశాడు, అలాగే సొలొమోను పట్ల తన కృపను దూరం చేయకుండా దేవుడు దావీదుని బట్టి 2 గోత్రాలు సొలొమోనుకి ఇచ్చినట్టు మనం బైబిల్ గ్రంథం చదువుతాం. నా కుమారుడిని దావీదుని బట్టి ఒక దీపాన్ని నేను యెరూషలేములో ఉంచుతాను అన్నాడు ప్రభు. అలాగే ఒక దీపాన్ని ఉంచాడండి. క్రీస్తు యేసు యొక్క దీపాన్ని, వేరు చిగురిని సొలొమోను గోత్రంలో నుంచి బయటికి రావడానికి ప్రభు వాగ్దానాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అటువంటి సొలొమోను మందిరంలో ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? నక్షి పని చేయడానికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రత్నాలు చెక్కడానికి ఎక్కడి నుంచి వచ్చిందండి జ్ఞానం? ఎటువంటి జ్ఞానం వచ్చింది? పరలోకం యొక్క మహిమ యొక్క ఆ యొక్క స్థానాలని ఈ నక్షి పని ఎదురు నిలబడిందండి. ఆ మహిమ యొక్క స్థానాలకి ఎదురు నిలబడిందంటే అర్థం ఏంటంటే అలా విధంగా చెక్కాడండి. నమూనా చెక్కాడు, అలా చెక్కించుకొచ్చాడు. ఎటువంటి మార్గాలు అతని జ్ఞానాత్మ అతనిలో ఈబడబట్టి అతని పేరు జీవగ్రంథంలో ఆ విధంగా రాయబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అంత ఉన్నతమైన స్థానాలు ఆత్మకి ఇవ్వబడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే కనుక అదేంటి యాకీను నేటి కొత్త నిబంధన మన సంఘానికి యాజకత్వ సేవకి అది సాదృశ్యం చూపించబడిందండి. ఒక్క పాత నిబంధన సేవకత్వానికి మాత్రమే కాదు, కొత్త నిబంధన సేవకత్వానికి అది మార్గంగా చూపించబడిందండి. సొలొమోను కాలంలో నీతి న్యాయాలు ఏలుబడి చేశాయండి. ఆస్థానంలో నీతి న్యాయాలు స్థాపించబడ్డాయి. జ్ఞానం ఆస్థానంలో ప్రకాశించిందండి. దేవుని యొక్క జ్ఞానం ఆస్థానంలో ప్రకాశించింది, దేశంలో ప్రకాశించింది, చుట్టుపక్కల ఉన్న దేశంలో ప్రకాశించిందండి. మోషే కాలంలో సినాయి కొండ మీద క్రీస్తు యేసు యొక్క మహిమ అనేది ఏ విధంగా జనులు ప్రకటించబడిందో, అలాగే సొలొమోను కాలంలో క్రీస్తు యేసు యొక్క జ్ఞానం, యెహోవా దేవుని యొక్క జ్ఞానం అనేది అతని మాటలలో ఆస్థానంలో నుంచి దేశం నుంచి చుట్టూ దేశాల్లోనికి ప్రకాశించిందండి. ప్రకాశించే జ్ఞానం సొలొమోనులో దాచిపెట్టబడి ఉంది. తన పాపాన్ని తగినట్లు, తను చేసిన కార్యాలు తగినట్లు, తన జీవితంలో ఎంతో స్థానాలను కోల్పోయినప్పటికీ కూడా తిరిగి దేవుని సన్నిధికి వచ్చాడండి. అతను దేవుని సన్నిధికి రాకపోతే, అతను దేవుని సన్నిధిలో తిరిగి సమకూర్చబడకపోతే పరమగీత గ్రంథాలు రాసేవాడు కాదండి. అదొక్కడే దర్శనం. పరిశుద్ధులారా, పరమగీతాలు రాయటానికి అటువంటి క్రీస్తు ప్రేమను అనుమించాడు కాబట్టి అది రాయగలిగాడు. కానీ అది లోక సంబంధమైనది కాదనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతున్నా. అది లోక సంబంధమైనది కాదనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నా. పరమగీత గ్రంథాలు క్రీస్తు ప్రేమకి, అంతరంగిక ప్రేమకి, నేటి సంఘానికి ఉన్న రహస్యమైన మాధుర్యం అది
పరమగీత గ్రంథాల యొక్క విశిష్టత అది. అది క్రీస్తు యేసుకి సంఘానికి ఉన్నటువంటి మధురమైన ప్రేమకి గుర్తు పరమగీతాలు. అది గ్రహించగలిగితే ధన్యులవుతారనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. అతని రాజ్యంలో నీతి సమాధానాలు ఉప్పొంగిపోయాయండి. నీతి సమాధానాలు అంటే పరిశుద్ధుని యొక్క నీతి సమాధానం, జ్ఞానం, ఐశ్వర్యం ఆ రాజ్యంలో ఉన్నతమైన స్థానాల్లో నిలబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ ఇందులో ఆనందం అనేది అందులో చూపించబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే కనుక సొలొమోనుకి ఎంత వెండి బంగారాలు అతను లభించాయో, ఎన్ని వెండి బంగారాలు, హోదా, ఐశ్వర్యం, రాజరికం, తర్వాత సార్వభౌమత్వం ఎన్ని లభించాయో ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమ యొక్క ప్రభావం ముందు ఇవి నిలవలేకపోయాయనే విషయాన్ని పదే మీతో చెప్తూ వచ్చాను నేను. ఆకాశం నుండి పైనుండి ఆ యొక్క మహిమ కుమ్మరించబడినప్పుడు యాజకులు సేవ చేయకుండా 8వ అధ్యాయం 1వ రాజులు 8వ అధ్యాయం అదే పేజీలో లెఫ్ట్ సైడ్ దాఖల్లో ఉంది. యాజకులు అక్కడ నిలబడలేకపోయారండి. మందిరంలో అంటే ప్రార్థనలో ఉన్నటువంటి స్థానాలండి, ప్రార్థనలో ఉన్నటువంటి మహిమగలిగిన స్థానాలండి, ప్రార్థనలో విజ్ఞాపనలో ఉన్నటువంటి మహిమగలిగిన స్థానాలు. ఆంతరంగిక ప్రార్థనలో నువ్వు క్రీస్తు తప్పితే మరెవరు ఉండరు. ఏ వ్యక్తి కూడా పక్కన ఉండడండి. నీ హృదయంలో క్రీస్తుకి నీకు సంబంధించింది. నీ హృదయం పరిశోధనలో ఆ ప్రభు నిన్ను పరిశోధిస్తున్నప్పుడు సంభవించింది. పరిశుద్ధతలో ఏకమైనప్పుడు సంభవించింది. పరిశుద్ధంలో నీ హృదయం సమైక్యత చెందినప్పుడు దానిలో లభించినటువంటి ఆ స్థానం ఉన్నతమైన స్థానం. నీ ఆత్మ లభిస్తేనే పరిచర్య ధన్యం అవుతుంది, లేకపోతే ధన్యం కాదనే విషయాన్ని చెప్తుంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం ఉన్నదన్నట్లు బోధించడం అనేది నా ధర్మం. ఎవరికి భయపడి నేను దాచుకోవడానికి నాకు కుదరదు. ఎందుకంటే ఈ సత్యాన్ని ప్రకటించడంలో, సత్యానికి విధేయత చూపించడంలో, సత్యమైన మార్గాలు బడికి తెలియపరచడంలో, ఈ ఉన్నతమైన మార్గాలు ప్రభు కనబర్చడనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ జ్ఞానం సొలొమోనుకు లభించింది. మహిమాయుక్తమైన కణజాలాలు ఆత్మకు లభించిన కణాలు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన విజ్ఞాపనలో మహిమకరమైన కణాలు లభిస్తాయి. ఏంటి మహిమకరమైన కణాలు? పాత నిబంధనలో దేవుని నీతి అన్నాడు, నీతి అనే వస్త్రము అన్నాడు, పరిశుద్ధత అన్నాడు, పరిశుద్ధత అనే వస్త్రము అన్నాడు. దాన్ని చూడండి, ఏంటి యెషయా గ్రంథంలో 60 అధ్యాయాలు అన్నాడు. ఎన్ని విషయాలు దాంట్లో రాశాడంటే అన్ని విషయాలు దాంట్లో రాశాడండి. నీతి అనే వస్త్రం పెండి కుమార్తెకు ఉన్నటువంటి ఆభరణాలతో నిన్ను అలంకరింపజేశాడు ప్రభు, నిన్ను అలంకరింపజేశాడు. ఆ నీతి ప్రకాశించింది నీ హృదయం మీద, నీ అంతరంగంలో నీ మీద వస్త్రం కప్పాడండి. నీతి అనే వస్త్రం, నీతి అనే వస్త్రం. పాత నిబంధన యెషయా గ్రంథం చెప్తుందండి నీతిని గురించి. నూతన నిబంధన సంగతి తర్వాత సంగతి. పాత నిబంధన గ్రంథం యెషయా చెప్తున్నాడు, తన నీతి దర్శనాన్ని చూశాడు. 6వ అధ్యాయంలో నీతి దర్శనాన్ని చూశాడు. ఆయన చొక్కాయించులు దేవాలయానికి నిండుకున్నాయి. ఆయన అంగీయించులు దేవాలయం నిండుకున్నప్పుడు నీతిని చూశాడు. ఆయన నీతి కలిగిన వస్త్రం, మహిమతో ప్రకాశించే వస్త్రాన్ని చూశాడండి. అది నీటి యాజకులకు ప్రకాశింపజేసిన సత్యమదండి. యాజకుల హృదయంలో హృదయంలో మాత్రమే కాకుండా వారి బాహ్య కప్పడండి ఆయన నీతి వస్త్రాన్ని కనుక కప్పకపోతే వీళ్ళు సేవలు ముందుకెళ్ళలేరు. శరీరం ఎదురు తిరిగే శరీరం, శ్రమతో కూడినటువంటి శరీరం, ముందుకు వెళ్ళలేకుండా కష్టపడే శరీరం, కన్నీళ్ళు కార్చే శరీరం, దేవుని సన్నిధిలో అంతరాత్మ ముందుకు వెళ్ళలేక అనేకసార్లు సేవే వద్దనుకున్నటువంటి పరిస్థితులు, ఇంకా వద్దు సేవ అనుకున్నటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఉన్నతమైన ద్వారం తెరిచాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ వాక్య భావాలని మళ్ళీ ధ్యానిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించినాక ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనములు, ప్రభు అని స్తోత్రాలు. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన దేవుడు, తండ్రి వందనం. ఆశీర్వదించాలి ప్రభా, నువ్వు ఆశీర్వదించకపోతే ఆశీర్వదించకూడదు ప్రభా. ఓర్పు వహించి ప్రభా, శ్రమతో కష్టంతో శ్రమనక మీ సన్నిధిలో చెప్పే వాక్య భాగాలపై పరిశుద్ధాత్మ దేవ క్రీస్తు యేసు యొక్క రక్తాన్ని ముద్రించిన ఈ సత్యాలు అనేకులకు ఆశీర్వాదకరంగా చేయి. నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయి ప్రభా. మీరు ఘనత పొందమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.